ప్రైజ్ లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. అహావా మెమరీ రిటెన్షన్ కంటెస్ట్ బైబిల్ వర్సెస్ కాంపిటీషన్ 2024కి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మన మధ్య సిస్టర్ రాహెలమ్మ గారు ఉన్నారు. జీసీడీఎం పరిచర్య హెర్మోన్ గ్రేస్ సంఘం విశ్వాసురాలు. మరి 5వ క్లాస్ చదువుకున్నప్పటికీ మరి దేవుని వాక్య పట్ల ఇంట్రెస్ట్, తర్వాత దేవుని యొక్క పరిచర్య ఆరాధన పట్ల ఆసక్తిని బట్టి సిస్టర్ మిమ్మల్ని మెచ్చుకున్నామండి. ఇప్పుడు మీరు ఈ యొక్క కట్టస్ వాక్యాలు మీరు చెప్పొచ్చండి. మీరు చెప్పచ్చు, స్టార్ట్ చేయొచ్చు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన ఆదిత్య కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. రోమా 3:23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యాకోబు 1:15 దుర్స గర్భము ధరించి పాపమును కనగా పాప పరిహారమై మరణము కలిగెను. రోమా 6:23 ఎలయనగా పాపమునకు వచ్చి జీతము మరణము, అయితే కృపావరము మనలను మన ప్రభువైన యేసుక్రీస్తు నందున్న నిత్య జీవము. యేసయ్య 59:1 రక్షింప నేరక యుండునట్లు యెహోవా హస్తము కుర్చ కాలేదు, ఇనక నేరక యుండునట్లు ఆయన శివులు మందము కాలేదు. మత్తాయి 11:28 ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు శ్రాంతి కలుగజేస్తాను. ఎబ్రీ 9:22 కాబట్టి సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుటయు, రక్తము చిందింపకుండా పాప సమర్పణ నిమిత్తము అనేకులు కొరకు సిందింపబడిన నిబంధన రక్తము. మత్తాయి 28:26 ఇది నా రక్తము అనగా పాప సమర్పణ నిమిత్తము అనేకులు కొరకు సిందింపబడిన నిబంధన రక్తము. యోహాను 1:19 మన పాపములు ఒప్పుకొని వెడల ఆయన నమ్మదగిన వాడని నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రముగా చేయును. రోమా 4:23 కాబట్టి నమ్మిన వారందరికీ ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందున్న వారికి నిత్య జీవం విమోచన ద్వారా నీతిమంతులు తీర్పు తీర్చబడి ఉన్నారు. యోహాను 1:12 తమను ఎందరు అంగీకరించెదరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచువారు ప్రతివాడు ఆయన దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎబ్రీ 8:12 నేను వారి దోషముల నిమిత్తము దయ కలిగి వారి ఇంకా ఎన్నాళ్ళను పాపము చేయకుండాని జ్ఞాపకము చేసుకోమని ప్రభువు సెలవిచ్చున్నాడు. కీర్తన 103:12 పడమటికి తూర్పుకి ఎంత దూరమో ఆయన అతిక్రములను అంత దూరముగా ఉన్నాడు. రోమా 8:1 కాబట్టి ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధింపలేదు. రోమా 10:10 ఎలయనగా నీతి కలిగినట్లు మనసులు హృదయములు విశ్వాసము రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనుము. కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తు నందున ఎడల వారికి నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయాగును. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కొలసీ యోహాను 11:25 అందుకు యేసు పునరుత్థానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసముంచువారు
చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోరు. ఎన్నటికీ చనిపోరు. మీ రోమా 10:17. రోమా 10:17 మీరు వినట వలన విశ్వాసము కలిగెను, వినటకు క్రీస్తును గుర్చయే మాట వలన కలిగెను. రోమా 1:23 వారు ఆశ్రయము దేవుని అలాగేనా. యోహాను 6 యేసు 14:6 నేనే మార్గమును. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు రాడు. తర్వాత మత్తయి 28:19-20. మత్తాయి 28:19-20 మీరు కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనములను శిశువులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామంలోనికి బప్తిసమిచ్చుచు నేను ఏ సంగతులను ఆజ్ఞాపించదనో వాటినన్నిటిని గైకొని వారిని బోధించండి. ఇదిగో యుగ సమాప్తం వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. నిర్గమాకాండము 3:14 అందుకు యేసు దేవుడు నేను ఉన్నవాడను అన్నవాడనై ఉన్నానని మోసేతో చెప్పెను. యోహాను 14:6 4:24 దేవుడు ఆత్మ గనుక ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. రోమా 1:23 వారు ఆశ్రయము దేవుని మహిమను అశుద్ధుడగు దేవుని మహిమను మనుషుల యొక్కయు దేవుని మహిమను అశుద్ధుడు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు సత్తుప్రాయమైన జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చరి. తిమోతి 1:17 సకల యుగములో రాజయ్యుండి అసిశుద్ధుడగు అధిపతియగు దేవునికి మహిమయు ఘనతయు ప్రభావము కలుగునుగాక. ఆమె. తిమోతి 6:16 సమీపరాని తేజస్సులు ఆయన మాత్రమే ఆత్మ వసయించు అమరాత్మ గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవరిని ఆయన చూడలేదు, ఎవరిని చూడనేరదు. ఆయన మాత్రమే ఘనతయు శాస్త్రీకము ప్రభావము కలుగును గాక. పేతురు అపోస్తుల కాలం 2:38 పేతురు మీరు మారు అపోస్తుల కార్యము 2:38 పేతురు మీరు మారు మనసు పొంది పాప సమర్పణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బప్తిసము పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనువరము మీరు పొందుదురు. అపోస్తులు 2:33 మీరు అయిపోయిందా? లేదు 15:26 తండ్రి యొద్ద నుండి నేను చదివారా? యోహాను 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్ద నేను పంపబోవు ఆదరణకర్త అనురాగ తండ్రియు బయలుదేరి స్వరూపమైన ఆత్మ వసయించు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. రోమా 11:33 దేవుని బుద్ధి జ్ఞానము బాగోల్యము ఎంతో గంభీరములు, ఆయన తీర్పులు శోధనలెంతో ఆసన్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. కొలస్సీ చదివారా? కొలసి 11:25 21 1 15:17 వారు ఆశ్రయము దేవుని స్వరూపికి ఆనందభూతుడై ఉన్నాడు.
మనస్సులు ఎవరిని ఆనందభూతుడై ఉన్నాడు. ఆకాశం ఏలయనగా నందే గాని ఆ, ఎలయనగా భూమి ఆ, ఎలయనగా ఆకాశం యందే గాని భూమి యందే గాని ఉమ్, దృష్టమైనవి గాని అదృష్టమైనవి గాని అవి ప్రభుత్వమునైనను ఆ, అవి సింహాసనమునైనను ప్రభుత్వమునైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయనను బట్టి సృజింపబడెను. ఆయనను బట్టి ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడెను. సమస్తమును ఆయన బట్టి ముందుగా ఉన్నవాడు ఆయనే. సమస్తమును ఆయనే అధిక సంభూతుడై ఉన్నాడు. కరెక్ట్ ఏనా? 1 యోహాను 5:20 మనము దేవుని కుమారుడైన మొదటి యోహాను 5 5:20 ఆ, మీరు మీరు మనము దేవుని కుమారుడము యేసుక్రీస్తు నందున్న వారమై సంవత్సరం అంతా ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు నిత్య దేవుడై ఉన్నాడు. నిత్య దేవుడై ఉన్నాడు. ఉమ్. తిమోతి 1:17 ఉమ్. ఆత్మఫలాలు గలతి చదివారా? గలతీ 5:22 గలతి 5:22 దైవజనుడా నీవై అయితే ఆత్మఫలం అన్నాడు. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, శాస్త్రీకము, ఆశ విగ్రహము. సరేనా? 1 తిమోతి 6:11 ఇప్పుడు ఇంత చెప్పారు కదా దైవజనుడా. మొదటి తిమోతి 6:17 1:17 దైవజనుడా నీవైతే నీతిని విసర్జించి నీతి, భక్తి, విశ్వాసము శాస్త్రీకము సంపాదించుటకు ప్రయాసపడము. సరేనా? తిమోతి 6:6 సంతుష్టి సహితమైన సిమోతి 6:6 శత్రుప్రాయమైన దైవభక్తి గొప్ప లాభకరమైన యునది. ఓకే. రోమా లోక 6:31 లోక 6:31 మీరు మనుష్యులు మీకు ఎలాగో మనుషులు మీరు మనుషులు మీ మనుషులు మ్, మీరు మీకు ఎలాగో మనుషుల చేయవాలని ద్వారా కోరుదురో మీరు మనుషులు ఎలాగ చేయలేమని కోరుదురు అలాగే మీరును వారిని చెయ్యండి. ఎస్ మీరు అలాగే మీరును వారిని చెయ్యండి. మత్తాయి 6:6 31 37 40 పర్లేదు చెప్పండి చెప్పండి. కాబట్టి కాబట్టి ఏమి తిందుము, ఏమి త్రాగుదము, ఏమి సంపాదించము, ఏమి ధరించుకుందుము అని చింతింపకండి ఉమ్, చింతింపకండి. ఇవన్నీ మీ పరలోకపు తండ్రి తెలియను. అప్పుడు ఆయన రాజ్యము నీతిని మొదట ఎదకండి. కరెక్టేనా? కరెక్టే. మొదట ఎదకండి. అప్పుడు అవన్నీ దేవుడు అనుగ్రహింపబడు. అప్పుడు అవన్నీ దేవుని అనుగ్రహించును. మొదట ఎదకండి, అప్పుడు అవన్నీ దేవుని అనుగ్రహించును. ఎస్ తర్వాత మర్చిపోతున్నాను. పర్లేదు. పేతురు 2:21 గుర్తుందా? పేతురు 2:21 మీరు మీరు ఆ, ఎందుకు ఎందుకు మీరు 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 ఎందుకు పిలువబడితిరి కరెక్టే. మీరు ఎందుకు పిలువబడితిరి దేవుని కూడా మన కొరకై బాధపడి తన అడుగుజాడలు నడుచున్నట్లు మాదిరి ఉంచిపోయెను. మత్తయి తర్వాత 22:37-40 అందుకు ఆయన గుర్తుందా? మత్తాయి 26, 28, 22 ఆ, పర్లేదు. కాబట్టి రిఫరెన్స్ చెప్పకపోయినా పర్లేదు. వాక్యం చెప్పండి పర్లేదు. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో అందు
అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ వివేకముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని 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 ప్రేమింపవలను. ప్రేమింపవలను. ఉమ్. అందుకు ప్రేమింపవలను. ఇది ముఖ్యమైనది. ఇది ఓకే. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. ఉమ్. నిన్న వలె నీ పొరుగు వాని ప్రేమింపమని రెండవ ఆజ్ఞ. దాని వంటిదే ఈ రెండవ ఆజ్ఞ. దాని వంటిదే ఈ రెండవ ఆజ్ఞ. అంతేనా? ఉమ్. ధర్మశాస్త్రములను ప్రవక్తలను అని చెప్పవచ్చు. ఓకే. ధర్మశాస్త్రములను ప్రవక్తలను అని చెప్పవచ్చు. ఉమ్. యోహాను 15:5 ద్రాక్షావళిని నేను చదివారా, గుర్తుందా? ద్రాక్ష వల నేను తీగలను నా యందు నిలిచి ఉందరో మీరు నా యందు నిలిచి ఉందును, నేను మీ యందు నిలిచి ఉందును. వారు బహుగా ఫలించుదురు. నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు. యాకోబు 12:3 నా సహోదరులారా, నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు రక్షణ ర- పరీక్ష ఓర్పు పుట్టించమని ఎరిగి ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడకుండా ఇది మా వందనమని ఎంచుకునండి. ఓకే. 40 గలతీ 6:9 మనము మేలు చేయటి యందు. గలతీ 6:9 మనము మేలు చేసితేమి ఇనక యొందము మనము మేలు చేయటి యందు విసుకక మనము యుందము. మేలు చేసి మనము అలయక మేలు చేసితమేని. మనము అలయక మేలు చేసితేమి తగిన కాలము పట్టుకుందాము. అయిపోయింది. 40 వచనాలు చెప్తారు అన్నారు కదా, 40 వచనాలు అయిపోయాయి. అంతేనమ్మా? రిఫరెన్స్ చెప్తున్నా. 2వ తిమ్మతి రిఫరెన్స్ చెప్తుందేమో బ్రదర్. పర్లేదండి, 40 చెప్పారు కదా, చాలు. 40 చెప్పారు, చాలా సంతోషం. అంటే తనకు వచ్చే వేరే చాప్టర్స్ వచ్చి అవి చెప్తానంటుంది. ఏది చెప్తే ఏరే కంటెస్ట్ పెట్టినది చెప్పవచ్చా? ఏది చెప్తారు? కీర్తనలా? అప్పుడు కంటెస్ట్ పెట్టినది చెప్పవచ్చా? మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి నుండి. ఓహా, ఆ తర్వాత అండి, ఇప్పుడు వద్దులేవు, పర్లేదు. ఇది చెప్పారు కదా, చాలు ప్రస్తుతానికి. మీరు చాలా మీ తర్వాత ఒకసారి చెప్పిస్తాం. మీరు చాలా బాగా చెప్పారండి. దేవుని నామానికి మహిమ కలుగును. కూర్చోండి. మిమ్మల్ని 2 మాటలు చెప్పనివ్వండి. మీరు నిజంగా ఎంతకాలం పట్టింది? మీరు చదువుకోలేదన్నారు, 5వ తరగతి అన్నారు. అయినా మీరు నిజంగా నేర్చుకోవడం మాకు చాలా గొప్ప సంగతి అండి. మాకు చాలా, మీరు ఏమంటారు, ఇన్స్పిరేషన్ ఏమన్నారో నాకు తెలియదు. మీరు మాకు స్ఫూర్తి మా అందరికీ. మేము చదువుకున్నాం కానీ మేము చదవలేకపోతున్నాం బైబిల్. మీరు తక్కువ చదువుకున్నా ఇంత బైబిల్ చదివి కంఠస్థం పెట్టారు, చాలా గొప్ప సంగతి అండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించిన గాక, దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్స్ అండి. మీరు చదివిన వాక్యాలు చాలా పవర్ఫుల్ అండి. అందులో అర్థం అవుతుందా? చాలా గొప్ప వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. మనందరూ దేవుడితో పాటు నిత్యజీవం వస్తుంది, మనకు రక్షణ ఉంది, మనం చనిపోతున్నా మనకి భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ అర్థం చేసుకొని నిజంగా మీరు చక్కగా ఆనందంగా జీవించండి. ఈ లోకంలో ఏ కష్టాలున్నా నష్టాలున్నా మనకేం పర్లేదు. మనం దేవునిలో ఉన్నాం, దేవునితో ఉంటాం, నిత్యజీవం బతుకుతాం, ఆనందంగా సంతోషంగా ఉంటాం. గొప్ప వచనాలండి అవన్నీ. అది ధ్యానిస్తూ ఉండండి. చాలా వందనాలండి సిస్టర్ రాహేలమ్మ గారు. బ్రదర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి. రాహేలమ్మ గారు చూడండి, మరి చదువుకోపోయినా మనందరికీ ఒక మాదిరిగా, మనం చదువుకోలేకపోయినా ఆవిడ చెప్పారు. ఎవరైనా 2 మాటలు చెప్తే మనం క్లోజ్ చేసుకోవచ్చు. నిజంగా ఖచ్చితంగా కూడా ఆమె గారు చెప్పిన వాక్యాలు మనకు కూడా స్ఫూర్తి. అవును, వాస్తవంగా నాకు
చిన్న 5వ తరగతి చదివిన ఆమె అయినా కూడా చాలా చక్కగా చెప్పారు. చాలా చక్కగా చెప్పారు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. జవానస్ గారు చెప్పండి బ్రదర్. ఆ అమ్మగారు చెప్తుంటే ఆవిడ మొహంలో సంతోషం చూస్తుంటే చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆయన వాక్యం చెప్పడం మా కంఠస్థ వాక్యాలు కానీ ఆమె ఆ వాక్యం చెప్పడంలో ఉన్న ఆనందాన్ని చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. అవును బ్రదర్. ఆవిడ మొహంలో చక్కగా నవ్వు ఆ వాక్యం నవ్వుతూ చెప్తుంటే చాలా ఆనందం అనిపించింది. అదే అండి గొప్ప సంగతి అండి. నిజంగా రాహేలమ్మ గారు దేవుని వాక్యం అంత గొప్ప సంతోషం ఉండే ఆనందం ఏం ఉండవసరం లేదండి ఈ లోకంలో. మనకి దేవుని వాక్యం ఉంటే చాలు. నిజంగా మీరు చాలా గొప్ప సంగతి అండి. మీ గురించి తెలుసుకోవచ్చా సిస్టర్? మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారు. బాబు ఎస్సెంట్ అయిపోయారు. అయ్యో అయ్యో. చిన్నోడు 2002 సంవత్సరం 2022లో అంటే 22లో బాబు యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఆ బాబే నాకు సాయం చేసేవాడు ఓకే. అన్నిటికీ. సురేష్ బాబు తెలుగు జనలా గారు సిస్టర్ రాహేలమ్మ గారు అండి. రాహేలమ్మ గారు హస్బెండ్ బాగా తాగుతూ ఉంటాడంటే 3 పూట్ల తాగుతూ ఉంటారంట. కానీ ఆవిడ సంఘానికి రెగ్యులర్ గా ఆరాధనకు ముందే వచ్చి ఆరాధనలో పార్టిసిపేట్ చేయడం, దేవుని పట్ల ఆసక్తి, వాక్యం పట్ల ఆసక్తి, మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా కంఠస్థ పెట్టారంట. ఇలాంటి నిజంగా చాలా గొప్పగా మనందరికీ స్ఫూర్తి అండి. మరి సంఘంలో అందరూ కూడా ఆ విధంగా ఆవిడని చూసి నేర్చుకోవాలి. అవును బ్రదర్. ఏ ఊరు బ్రదర్? హిమగిరి పలాస దగ్గర అండి. ఇప్పుడు మన జ్యోత్స్న గారు వాళ్ళ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పాస్టమ్ గారు. సో అలాగా నిజంగా చాలా గొప్ప సంగతి అండి. వాళ్ళ గురించి కుటుంబం గురించి ప్రార్థన చేయండి. సారీ మన సంతోష్ గారు ఏమైనా చెప్తారా? పాస్టర్ గారు ప్రార్థన చేయకపోతే మీరు ఏమైనా చెప్తారండి? విన్నారా ఏమైనా? మ్యూట్లో ఉన్నారు బ్రదర్. అన్మ్యూట్ చేసుకోండి. సంతోష్ గారు మీరు మ్యూట్లో. ఓకే 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 అన్న, నా మాట వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. నిజంగా రాహేలమ్మ గారు పెద్ద ఆమె నిజంగా వాక్యం పట్ల ఎంత మక్కువ, ఎంత ఆసక్తి. మరి 5వ తరగతి చదువుకున్నా కూడా నిజంగా విన్న వాక్యాలను కానీ మరి కంఠస్థం చేయడం కానీ ఎంత గొప్పగా మరి చదివి వాటిని గుర్తుపెట్టుకొని నిజంగా ఇప్పుడు ఎంతో ధైర్యంగా, ఎంతో సంతోషంగా, మరి చాలా చక్కగా కొద్దిగా తడబాటు పడినప్పటికీ చాలా చక్కగా ఆ వాక్యాలని మంచి కంఠస్థం చేసిందన్న. నిజంగా చాలా గొప్ప విషయం అని ఆమె పట్ల నిజంగా చాలా సంతోషం వేస్తా ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను నేను. రాహేలమ్మ గారు బైబిల్ చదవగలరండి? మీరు వింటారా? అంటే మీరు చదువుతుంటారా? చదువుతుంటారా? హలో అమ్మా. సరేనండి. అంటే బ్రదర్ తెలుగు ట్రైబల్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి తెలుగు సరిగ్గా రాదు, ఆయన చెప్పగలిగింది. అదే నాకు అర్థమైందమ్మా. అంటే మన వాడుక భాషలో మాట్లాడినట్టు చెప్పారు. మంచిదే అది. మనం ఏంటంటే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్తుంటాను మిగిలిన వాసెస్లో. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉందనుకో అమ్మా, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారంటే మీనింగ్ మారకూడదు. ఎన్ఐవి ఏంటంటే పదాలు మారిపోతే కానీ మీనింగ్ మారకూడదు. అలాగా మనకి అర్థం మారకుండా మనం చెప్తే చాలు. అంటే పదాలు మారినా సరే అర్థం కరెక్ట్గా మనకు వస్తే సరిపోతుంది. అంటే అంత బైబిల్ ఇప్పుడు కొలస్సీలు రాసిన పత్రిక ఉంది. ఆది సంభూతుడు, అక్షయుడు, క్షయమవుడు ఎటువంటి పదాలు మనకే సమంగా అర్థం అవుతావు. అక్షయుడు దేవుడు చతుష్పాద జంతువులగ్యు పురుపులగ్యు పత్రికా స్వరూపంగా మార్చారు. ఎంత కష్టమైన వచనాలండి. అయినా ఏదో కష్టపడి కంఠస్థ పెట్టారు కదా. అట్లా గొప్ప సంగతి. సురేష్ బాబు గారు ప్రార్థన చేయండి బ్రదర్. ప్రార్థన చేయండి. తేజమ్మ గారు ఉన్నారు, తేజమ్మ చెప్తారా? ఓకే సరే. అంటే ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎవరైనా వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతారు. మనం సరే. తేజమ్మ గారి గురించి కూడా ప్రార్థన చేయండి. నెక్స్ట్ తేజమ్మ గారు చెప్తారు. సురేష్ బాబు జనలా గారు, రాహేలమ్మ గారు ఇప్పుడు చెప్పారు. నెక్స్ట్ తేజమ్మ గారు కూడా చెప్తారు. తేజం గారి గురించి కూడా అలాగే బ్రదర్, నేను ప్రేయర్ చేయక ముందు ఒక చిన్న మాట బ్రదర్. నేను చెప్పండి, మీరు చెప్పండి. మా విశ్వాసులకు ప్రేయర్ చేయడానికి రమ్మంటే ఈ లోపల మీ మెసేజ్ చూశాను బ్రదర్. నేను 5th క్లాస్ చదివారు, బట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ మెమరైజింగ్ ద వర్స్ అంటే విన్నామని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా వస్తానని చెప్పాను బ్రదర్ వాళ్ళకి. విన్నాను బ్రదర్. ఆమె ఏదో చిన్న చిన్న తప్పులు చెప్పారు, తడబడ్డారు.
బ్రదర్ మీరు వీడియో ఆఫ్ చేశాను బ్రదర్, వీడియో ఆఫ్ చేసండి, మీకు లో ఉన్నట్టుంది. ప్రార్థన చేస్తాము. ఆ, మీ మీ హస్బెండ్ మారాలని చెప్పి మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా మారుతారు. మన దేవుడు గొప్పవాడు. నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేసుకోండి. కళ్ళు అలాగే మూసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన మా దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ రాత్రికాల సమయం ముందు రాహేలమ్మ గారిని ప్రభువా మేము అభినందిస్తూ ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాము. మా ప్రియులు రవికాంత్ గారు ఇచ్చినటువంటి అవకాశాన్ని చాలా మంది వినియోగించుకుంటున్నారు. అలాగే ఈ రోజు రాహేలమ్మ గారు వినియోగించుకొని ఆమె చెప్పాలనేటువంటి ఒక తృష్ణతో అనేక మందికి మాదిరిగా ఉండు నిమిత్తము చదువు దేవుని వాక్యానికి అడ్డం కాదనే విషయాన్ని ప్రభు అందరికీ ఎస్ తెలియపరుస్తూ ఆమె చెప్పగలిగినటువంటి రీతిలో ప్రభు ఈరోజు చెప్పడానికి మీరు చూపిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యంగా తండ్రి, తను లూదియా హృదయం ఎలా తెరవబడిందో, ఆ తెరవబడ్డానికి ఆమె ఎంత వాక్యం పట్ల ఆసక్తి కలిగి చూపించిందో, అలా నీ బిడ్డ ఉండడాన్ని బట్టి నేను సంతోషిస్తా ఉన్నాను. అవును తండ్రి. అయితే తండ్రి, తన భర్త కొరకు మేము ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది ప్రభువా. మా వ్యక్తిగత ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాము. ఆ బిడ్డ తండ్రి మార్పు చెంది ప్రభువా నిన్ను అంగీకరించినటువంటి బిడ్డ వలె కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులను గమనిస్తూ తండ్రి నాయన ఆ బిడ్డ ముందుకు వెళ్ళడానికి, నీ ప్రేమను ప్రభు పొందడానికి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. రాహేలమ్మ గారు పడుతున్న కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రభు మీరు కలుగు చేసి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృపతో నింపండి తండ్రి, భద్రపరచండి ప్రభు. ఆ కుటుంబానికి మీరు దీవెన దయచేయమని యేసు దివ్య నామాన్ని బట్టి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమె ఆమేన్.